ఈరోజు మన వాక్యాంశము ఏంటిదంటే వీఆర్ రిలేటింగ్ టు ద ప్రామిస్ ఆఫ్ హీలింగ్. ఏంటది? ఆరోగ్యము, స్వస్థత నిమిత్తమైన వాగ్దానాన్ని ఈరోజు ఎత్తి పట్టుకుంటున్నాం. ఈరోజు అనారోగ్యస్తులు ఎవరైనా ఉన్నట్లయితే చేతులు ఎత్తి చూపిస్తారా అండి? మీరే కాదు, మీ కుటుంబస్తులు అనారోగ్యస్తులు ఉన్నట్లయితే ఎత్తి చూపిస్తారా? నాకు మానసిక అనారోగ్యం అన్నవారు ఉంటే చాలా మంది ఉన్నారు. మానసిక ఏంటి, శారీరక ఏంటి, ఆత్మీయ అనారోగ్యం ఏంటి, మూడిటికి కావాల్సిన స్వస్థత యేసు నామములోనే. ఆమేన్. ప్రియుడాని ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని నా కోరిక, నా ప్రార్థన. దేవుడు మీరు అనారోగ్యంగా ఉండటము, మీరు అనారోగ్యంగా రోగిగ్రస్తులుగా ఉండటము దేవుడికి ఇష్టం అనుకుంటున్నారా? He cannot bear to see his children sick. God doesn't like his children sick. వ్యాధిగ్రస్తులుగా, రోగిగ్రస్తులుగా ఉన్నట్లయితే దేవుడికి ఇష్టం ఉండదండి. చూడండి, రోగిగ్రస్తుల్ని చూసినట్లయితే వారి దేహం అంతా కూడా లిమిట్ చేయబడి ఉంటుంది. ఒక చోటకి వెళ్ళాలన్నా వెళ్ళలేని పరిస్థితి, ఎవరో పైన ఆధారపడాల్సిన పరిస్థితి, ఎవరో వారిని లేవనెత్తాలి, ఎవరో వారిని తీసుకెళ్ళాలి, ఎవరో అన్ని అందిస్తూ ఉండాలి. ఇవన్నీ చేస్తుంటే జస్ట్ ఇమాజిన్ దర్ లైఫ్, లిమిటెడ్ లైఫ్, పరిమితులు కలిగిన జీవితము. ఏమీ స్వేచ్ఛగా చేయలేరు, స్వేచ్ఛగా ఉండలేరు. ఒకలాంటి వేదన వారిని తినేస్తూ ఉంటుంది లోపల. ఇంతే నా బ్రతుకు, ఇంకా నా వ్యాధి ఇంతే, ఇంకా నాకు నేను దీని నుండి కోలుకోలేను, ఇంతే నా పరిస్థితి అని అందరితోటి చెప్పరండి. కానీ లోపల కుమిలిపోతూ ఉంటారు. ఎంతకాలము నేను ఆధారపడాలా, ఎంతకాలము నేను ఇతరుల పైన ఆధారపడుతూ జీవించాలా, ఇంకా నాకంటూ నేనేమీ చేసుకోవడానికి ఉండదా అనే పరిస్థితుల్లో చాలా మంది ఉంటారు. ఈరోజు సిక్నెస్ కూడా, వ్యాధులు, రోగాలు కూడా మన జీవితంలో మనము బ్రతికి ఉన్నాము కానీ చచ్చినట్టే మనకి చూపిస్తుంటాడు అపవాది. ఇంకా నువ్వేం చేయలేవు, ఇంకా నువ్వు సాధించలేవు, ఇంతే. దిస్ ఇస్ హౌ యు మెంట్ టు బీ. దెర్ ఇస్ నో డెలివరెన్స్, దెర్ ఇస్ నో హీలింగ్. మరలా చెప్తున్నానండి, విడుదల, స్వస్థత పిల్లల రొట్టె. హల్లెలూయా. అది యేసు ప్రభు తానే చెప్పాడు. ఏంటది? విడుదల, స్వస్థత పిల్లల రొట్టె. అది దేవుడు మనకిచ్చిన అధికారము. ఎవరి నామంలో? మన నామంలో కానే కాదు, ఆయన నామంలో. అందుకే ఆయన దెబ్బల వలన మనకు స్వస్థత. అంటే ధైర్యంగా అడగచ్చు, దేవా నువ్వు నన్ను స్వస్థపరుస్తావు, నాకు తెలుసు నీ దెబ్బల వలన నాకు స్వస్థత. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం చూద్దామండి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. అదే రీతిగా కీర్తనలు 103 వచనాలు చూద్దామండి. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఇక్కడ ఆ రీతిగా రాయబడి ఉంది. కానీ ఇంగ్లీష్ లో అయితే హూ ఫర్గివ్స్ ఆల్ యువర్ సిన్స్. మొట్టమొదటిగా ఏమొస్తుందండి? ఇక్కడ నేను నా పాపాలన్నీ క్షమించబడ్డాయి అన్నవారు ఉంటే చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? మొదటిగా క్షమాపణ వస్తుంది. రెండవది ఏమొస్తుంది? అండ్ హీల్స్ ఆల్ యువర్ డిజీజెస్. ఈరోజు మొట్టమొదటిగా మనము దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడినట్లయితే, మనము హృదయపూర్వకంగా ఒప్పుకున్నట్లయితే, హూ ఫర్గివ్స్ ఆల్ యువర్ సిన్స్. ఫస్ట్ కమ్స్ ఫర్గివ్నెస్ అండ్ దెన్ కమ్స్ హీలింగ్. ఇంకో ట్రాన్స్లేషన్లో చదువుతున్నట్లయితే, ఆయన నీ పాపాలన్నీ క్షమిస్తాడు, నీ జబ్బులన్నీ బాగు చేస్తాడని రాయబడి ఉంది. ఇది చెప్దామా? నీ పాపాలు, నా పాపాలన్నీ క్షమించే దేవుడు, నా జబ్బులన్నీ బాగు చేసే దేవుడు. హల్లెలూయా. ఈ వచనాలన్నీ ఎత్తి పట్టుకోండి. మన విషయమై, లేకపోతే మన కుటుంబం విషయమై, లేకపోతే మన మానసిక స్థితి విషయమై ఈ వచనాలు ఎత్తి పట్టుకుని ఆయన నామంలో ప్రకటించినట్లయితే నిశ్చయముగా జయము, విడుదల, స్వస్థత కార్యాలు చూస్తామండి. పేతురుకి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆమేన్. ఈరోజు ఈ మాటలు నమ్మాలంటే చాలా మందికి హాస్యంగా ఉంటుందండి. ఈరోజు దేవుని నామంలో స్వస్థత లేదు, ఇదంతా బోగస్, ఇదంతా కల్తీ, ఇది మనకు అవసరం లేదు. వీఆర్ ఇన్ అ వెరీ వెల్ అడ్వాన్స్డ్ మెడిసినల్ టెక్నాలజీ పీరియడ్లో, జనరేషన్లో ఉన్నాము. యేసే నామంలో స్వస్థత
ఫర్గెట్ అబౌట్ ద అన్బిలీవర్స్ అంటున్నారంటే అనుకోవచ్చండి. క్రైస్తవుడు అని పేరు పెట్టబడి పిలువబడుతున్న ప్రతి ఒక్కరు కూడా చెప్పేది, ప్రతి ఒక్కరు కాదు, క్షమించండి, కొంతమంది ఆ గుంపులు ఉన్నారు, స్వస్థత లేదు, విడుదల లేదు అని మాటలు చెప్తున్నారు. వారు నిశ్చయంగా నేనైతే చెప్తానేమో అపవాది సంబంధులు. ఎందుకంటే అపవాది సంబంధులు మాత్రమే దేవుని వాక్యాన్ని రద్దు చేసి క్యాన్సిల్ చేసి నో అంటారు. ఎందుకంటే ఆయన అటోన్మెంట్లోనే, ఆయన ప్రాయశ్చిత్త బలిలోనే ఒక భాగం ఏంటి తెలుసా అండి? స్వస్థత, క్షమాపణ, స్వస్థత, క్షమాపణ, స్వస్థత. అంటే ఆయన బలియాగం అయిందే మనకి క్షమాపణ ఇవ్వటానికి, మనల్ని పరలోక రాజ్యాన్ని చేర్చడానికి, అదే రీతిగా మనల్ని స్వస్థపరచడానికి. వై ఇస్ ఇట్ సో హార్డ్ టు అండర్స్టాండ్? వై ఇస్ ఇట్ సో హార్డ్ టు బిలీవ్? ఆయన ప్రాయశ్చిత్త యాగంలోని ఇది ఒక పార్ట్, ఇట్స్ అ ప్యాకేజ్ లాగా. ఏంటండి? రక్షణ, విడుదల, మోక్ష మార్గము, అదే రీతిగా స్వస్థత, దెయ్యాల్ని ఎల్లగొట్టడము. ఈ రీతి ఇవన్నీ కూడా ప్రాయశ్చిత బలిలో భాగంగా ఉంటే ఈరోజు అపవాది సంబంధులు అంటున్నారు యేసు నామంలో స్వస్థత లేదు, ఆ మాటలు పలకకండి, ఇవన్నీ మాయ మాటలు అంటున్నారు. అంటే ఈ బైబిల్ అంతా చూసినట్లయితే మొదటి నుండి అంతం వరకు ఆయన పేరేంటండి? యెహోవా రాఫా. హల్లెలూయా. ఐ యామ్ ద గాడ్ హూ హీల్స్ యూ. నేను నిన్ను స్వస్థపరచు యెహోవాని, నా వాక్కుని పంపి మిమ్మల్ని ఐ సెండ్ మై వర్డ్ and heal all your diseases. The word is enough to heal our diseases. ఈరోజు ఆ వాక్కు పంపించబడినప్పుడు, ఈరోజు ఈ వాక్కు పంపించబడుతున్నప్పుడే దేవుడు నిశ్చయముగా మీరు విశ్వాసముతో ఆయన సన్నిధిలో కూర్చున్నట్లయితే ఆ వాక్కుని పంపించి మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. సామెతలు 3వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నమ్మకము, ఇంకో వర్డ్ దేనికి? విశ్వాసము నమ్మకము ఒకటే. విశ్వాసము అంటే ఫెయిత్, నమ్మకము అంటే ట్రస్ట్. ఇఫ్ యూ డు నాట్ ట్రస్ట్ గాడ్, యూ విల్ నాట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. డు యు అండర్స్టాండ్? ఈరోజు నీ స్వబుద్ధిని ఆధారపడకండి. ఇంకో మాటలు చెప్పాలంటే మీ చుట్టూన్న పరిస్థితులు బట్టి మీరు డిసైడ్ చేయకండి. మీకు డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ బట్టి మీరు డిసైడ్ చేయకండి. మనుషులు అంటున్న మాటలు, ఇంకా నువ్వు ఇంతే, నువ్వు లెగలేవు, నువ్వు చేయలేవు, నువ్వు రోగివే అంటున్న మాటల్ని లెక్క చేయకండి. నీ స్వబుద్ధిని, మీ సొంత మాటలు అంటుందా? నా బ్రతికింతే, నా గతి ఇంతే, మా తండ్రి ఇంతే, మా తల్లి ఇంతే, వారు ఇంకా లెగరు, వారి వల్ల అవ్వదు అనే మాటలు మీ స్వబుద్ధి అంటుందా? దానిపైన ఆధారపడక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్ యూ, ఒక్క క్రైటీరియా కావాలండి స్వస్థత పొందుకోవడానికి. ఏంటి తెలుసా? ఏంటిదో మీరు చెప్పండి. విశ్వాసం. హల్లెలూయా. మనము స్వస్థత పొందుకోవాలంటే మనకి కావాల్సింది ఒకటే ఒకటి, ఏంటది? విశ్వాసము.